గత కొంతకాలంగా తెలంగాణకు మొండి చేయి చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కాస్త దయతలిచింది. రాష్ట్రంలో 14 నేషనల్ హైవే రోడ్లను ప్రకటించింది. వీటిని 4 లేన్లుగా విస్తరిస్తామని తాజాగా తెలియజేసింది. మరి వీటి వల్ల రాత్రికి రాత్రే రియల్ ఎస్టేట్ మార్కెట్ అభివృద్ధి చెందదు. కాకపోతే ఈ రహదారులు పూర్తయ్యాక ఆయా మార్గంలో ఎక్కడైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలని కల్పించే పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అక్కడ ప్లాట్లు భూముల్ని కొనడానికి ప్రజలు ముందుకొస్తారు. అంతే తప్ప అలా రహదారుల్ని ప్రకటించగానే ఇలా రేట్లను ఎవరైనా పెంచితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి భూములు ప్లాట్లను కొనుగోలు చేయకండి. ఆయా రహదారుల అభివృద్ధి పూర్తయ్యాకే ఆయా ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసే విషయమై ఆలోచించండి. ఈ జాతీయ రహదారుల్ని అభివృద్ధి చేశాక అక్కడ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో శాటిలైట్ టౌన్షిప్లను డెవలప్ చేయడానికి ఒకవేళ ప్రభుత్వం ప్రణాళికల్ని రచిస్తే ఈ భూములకు రెక్కలు రావచ్చు. కాకపోతే మీరు కొన్న భూముల్ని సైతం ప్రభుత్వం సేకరిస్తే తొలుత మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం భూసేకరణ జరిపిన తర్వాత ఆయా టౌన్షిప్లను డెవలప్ చేయడానికి ఎంత సమయం పడుతుందో ఎవ్వరం చెప్పలేం. మరి తెలంగాణలోని ఏ జాతీయ రహదారుల మీద ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కేంద్రం 4 వరుసల రహదారుల్ని అభివృద్ధి చేస్తుందో ఓసారి చూద్దాం. నేషనల్ హైవే 63 మీద నిజామాబాద్ నుంచి బోధన్ వరకు 63 కిలోమీటర్లను అభివృద్ధి చేస్తారు. NH 163 మీద హైదరాబాద్ నుంచి భూపాలపట్నం మార్గంలో 26 కిలోమీటర్లను డెవలప్ చేస్తారు. ఇంకా ఎక్కడెక్కడ ఈ రహదారిని అభివృద్ధి చేస్తారో ఇప్పుడు చూద్దాం. NH 167 మీద జడ్చర్ల నుంచి కోదాడ మధ్య 219 కిలోమీటర్లు. NH 30 మీద విజయవాడ నుంచి జగదల్పూర్ వయా రుద్రంపూర్, భద్రాచలం, కొత్తగూడ, పాల్వంచ. NH 765D హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మెదక్ వరకు 63 కిలోమీటర్లు. NH 353C పరకాల, భూపాలపల్లి 61 కిలోమీటర్లు. NH 61 కళ్యాణ్, నిర్మల్ 53 కిలోమీటర్లు. NH 365 నగరేకల్, తానంచర్ల. NH 563 ఖమ్మం, వరంగల్ 119 కిలోమీటర్లు. NH 63 నిజామాబాద్, జగదల్పూర్. NH 365 సూర్యాపేట, జనగామ, నర్సంపేట్ బైపాస్ రోడ్. NH 365B ఖమ్మం, సత్తుపల్లి 81 కిలోమీటర్లు. NH 163 మన్నెగూడ, రావులపల్లి 73 కిలోమీటర్లు. NH 167 11 కిలోమీటర్ల మేర మహబూబ్ నగర్ బైపాస్. ఇందుకు సంబంధించిన పనుల్ని ఎప్పుడు ఆరంభిస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారనే విషయంపై కాస్త స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రోడ్లు వస్తాయని కొందరు రియల్టర్లు ఏదో అద్భుతం జరుగుతుందనే విధంగా హైప్ చేసి ప్రచారం చేసే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి మాటల్ని నమ్మకండి. వాస్తవికంగా ఆలోచించండి. ఆ తర్వాత భూములు, ప్లాట్లను కొనుగోలు చేయండి. 5 నుంచి 10 ఏళ్ల వరకు వేచి చూసేవారైతేనే తుది నిర్ణయానికి రండి. అంతే తప్ప నేడు ప్లాట్ కొనగానే 5-6 నెలల్లో అధిక అప్రిసియేషన్ అందుకోవచ్చునని ఆశించకండి.